చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మష్రూమ్స్ బిర్యానీ ఎంత బాగుందో చూడు. చాలా చక్కగా పొళ్ళు ఆడుతా ఎంత బాగుందో, వేడి వేడిగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని చాలా బాగుంటాయి. కొలతలు కూడా చక్కగా, ఆ కొలతలు కూడా కరెక్ట్గా పోసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని బిర్యానీ ఇది ఎలా తయారు చేయాలో ఏందో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను అండి ఫ్రెండ్స్. చూపిస్తా ఎలా తయారు చేయాలో అన్ని విధానం చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ మట్రూమ్ మట్రూమ్ కర్రీస్ చేస్తున్నాను. అంటే పుట్టకొక్కలు, హైబ్రిడ్ పుట్టకొక్కలు తీసుకున్నాను. మన పుట్టకొక్కలతో వచ్చేసి బిర్యానీ చేయబోతున్నాను. పుట్టకొక్కల బిర్యానీ చేయబోతున్నాను. పుట్టకొక్కలు ఒక 100 గ్రాములు పుట్టకొక్కలు వచ్చేసి 100 గ్రాములు. టమాటాలు 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిగడ్డ పెద్ద సైజు, 1 ఉల్లిగడ్డ. దానికి కావాల్సిన మసాలా పౌడర్, చెక్క, లవంగాయ, కొంచెం సోపు, ఇవన్నీ కొన్ని మసాలాలు. వీటితో ఈ పదార్థాలతో మష్రూమ్స్ బిర్యానీ చేయబోతున్నాను. మష్రూమ్స్ బిర్యానీ చూడండి చేసే విధానం. ఇప్పుడు పొయ్యి మీద మనం బాండీ పెట్టుకున్నాం. అంటే 1 కేజీ, మనం 1 కేజీ రైస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాం. రైస్కి సంబంధించిన ఒక డబరా, ఒక బ్యాండీ చూడండి. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కింది కదా, ఆయిల్ పోసుకుందాం. మనం 2 గంటలు ఆయిల్ పోసుకుందాం. కేజీకి 2 గంటల ఆయిల్ సరిపోతుంది ఫ్రెండ్స్. 2 గంటల ఆయిల్. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలి. నేను బాస్మతి రైస్ ముందే 1 కేజీ తీసుకొని కడిగి నానబెట్టా ఫ్రెండ్స్. బాగా నానబెట్టా. ఇప్పుడు ఇది వేడెక్కుతుంది కదా, దీంట్లోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇవి బాగా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా ఇవి కొంచెం సేపు మగ్గాలి బాగా. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేసాం కదా, కొంచెంసేపు మగ్గాలి. ఇప్పుడు చూడండి, టమాటాలు ఎన్ని చక్కగా మగ్గిపోయాయి కదా, ఇవో చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మగ్గిపోయాక మనం పలావ్ దినుసులు వేసుకోవాలి. ఇగో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, ఇగో సంబంధించిన పలావ్ దినుసులు మొత్తం మనం వేసుకోవాలి. పలావ్ దినుసులు మొత్తం మనం అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది బాగా. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మష్రూమ్స్ చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసుకోండి, మష్రూమ్తో చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చక్కగా 2 నిమిషాల పాటు కొంచెం కుక్ చేసుకోవాలి. ఇలా బాగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మష్రూమ్స్ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు తినొచ్చు ఫ్రెండ్స్. మష్రూమ్స్ అప్పుడప్పుడు కూడా తినొచ్చు. చూడండి ఇలా మగ్గుతుంది కదా. ఇలా మగ్గేటప్పుడు కొంచెం చిటికెడంతా పసుపు, కొంచెం జీలకర్ర అనేది చాలా మంచిది హెల్త్కి. కొంచెం ఎంతో చిటికెడు జీలకర్ర. కలుపుకోవాలి.
ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు మనం కుక్కనిద్దాం. చక్కగా కుక్ అయిపోతున్నాయిగా, చక్కగా ఉడికిపోతున్నాయి, బాగా మగ్గిపోతున్నాయి. చూడండి ఇలా మగ్గిపోయినప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ కూడా కాదు, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చిటికెడంతా ధనియాల పొడి. ఈ ధనియాల పొడి అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. చెక్క లవంగాయతో ధనియాలతో బాగా కొంచెం దోరగా వేయించుకొని బాగా చల్లార్చినాక మిక్సీ పట్టుకున్నా. ఈ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నేను అసలు బయట నుంచి కొన్నా అలాంటి పొడులు. చూడండి ఇప్పుడు మనం బాగా మసాలా కొంచెంసేపు మగ్గనిద్దాం. మసాలా అనేది బాగా మగ్గనిద్దాం కొంచెంసేపు. దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. నేను కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసా. ఇలా కొంచెం చూడండి, ఇలా కొంచెం మగ్గనిద్దాం. చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బిర్యానీ. చూడండి ఎసురు కరెక్ట్గా పోసుకోవాలి. మనం ఎప్పుడైనా బిర్యానీకి ఎసురు కరెక్ట్గా పోసుకున్నాం. అందులో మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మగ్గిపోయింది, మసాలా కూడా మగ్గిపోయిందిగా. మష్రూమ్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ వేసుకోవాలి. ఇవి శుభ్రంగా నానబెట్టుకొని బాగా కడిగా ఫ్రెండ్స్. ఇదిగోతే ఇట్లా తెల్లగా పైన పొట్టు కూడా వస్తుంది. ఇలా పొట్టు కూడా వస్తుంది. పొట్టు కూడా తీసుకోవాలి మీరు. పొట్టు కూడా తీసుకోవాలి. ఇవి ఇలా మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ లావుగా ఉంటాయి కదా, లావుతాయి కదా, హైబ్రిడ్ కదా. నేను రెండు ముక్కలు చేసాను ఫ్రెండ్స్. రెండు ముక్కలు చేశాను నేను. ఇలా ఈ మసాలా అంతా దీనికి పట్టాలి. మసాలా అంతా బట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వాలి బాగా. మసాలా అంతా బాగా పట్టాలి దీనికి. చూడండి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దాం. చూడండి ఇలా మష్రూమ్స్ కూడా బాగా మగ్గిపోయాయి అన్నీ. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో అసలుకి. చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఇప్పుడు ఇది కుక్కింది కదా. మనం పెరుగు వేసుకుందాం. ఎప్పుడైనా బిర్యానీలోకి పెరుగు ఉండాలి. పెరుగు 1 కప్పు, చిన్న కప్పుతో 1 కప్పు. ఇలా పెరిగేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు అనేది అగపడకూడదు. చక్కగా పెరుగు అనేది బాగా దీనికి పట్టేయాలి. ఇలా చూడండి నూనె కూడా చక్కగా బయటికి తేలింది. చాలా బాగా ఉడికిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తుంటే కలర్ఫుల్గా మష్రూమ్స్ బిర్యానీ సూపర్ ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసుకోండి. చేసే విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మగ్గుతుంది కదా. దీంట్లోకి మనం కారం వేసుకున్నాం. కారం తక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నా. అర స్పూన్ కారం తక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కారం మనం ఎన్ని వేసాం కదా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. కారం దీనికి అన్నిట్లో పట్టేటట్టు, మసాలా స్మెల్ కూడా పోయేటట్టు అంతా ఒక 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగా ఉడికిపోయింది ఎన్ని మష్రూమ్స్ కూడా. చాలా బాగుంది. అలా చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా బాగా ఉడికిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడటానికి. మష్రూమ్స్ది చాలా మంది ఇలా వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి, వైట్ రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కూడా తినొచ్చు. చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడటానికి చాలా నోరు ఊరిపోతుంది. ఇలాగే తినేయాలంత నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ చెమ్ముతో చెమ్ముడు బియ్యం తీసుకున్నాం కదా. ఈ చెమ్ముతో నేను చెమ్ముడు బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్. ఇప్పుడు ఒక చెమ్ముడు వాటర్,
చెమ్ముకి చెమ్ముకి. చూడండి ఈ ఎసురు బాగా కాగేదాకా వెయిటింగ్ చేద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం మనం. ఉప్పు కొంచెం తక్కువైంది. కొద్దిగా ఒక నిమిషం కాగాక ఉప్పు వేసుకుందాం మనం. చూడండి ఎసురు చూడండి చక్కగా కాగిపోయాయి. ఇప్పుడు చాలా బాగా కగిపోయాయి. దీంట్లోకి మనం వచ్చేసి కొంచెం పుదీనా కొంచెం చూడండి పుదీనా ఇట్లా ఎసురులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. పుదీనా ఎప్పుడైనా ఎసురు కాగే దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎసురు కాగేటప్పుడు ఎప్పుడైనా కొత్తిమీర పుదీనా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇందాక కొంచెం ఉప్పు తక్కువైంది కదా, ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు తక్కువైంది కదా, ఇదిగో ఉప్పు కొంచెం సరిపోయింది ఫ్రెండ్స్. ఎసురు కాగినాయిగా, దీంట్లోకి వచ్చేసి మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ వేసుకుందాం మనం. ఇవి కడిగి శుభ్రంగా చిన్న చిల్లీలు బొచ్చు ఉంటుంది కదా, ఆ బొచ్చులోకి తీసా నేను. కడిగి నానేసుకున్నాం కదా శుభ్రంగా, ఇట్లా శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, కేజీ రైస్ మష్రూమ్స్ బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం కలుపుకున్నామండి. ఇట్లా ఎక్కువ కలపకూడదు ఫ్రెండ్స్, కొంచెం లైట్గా కలపాలి. ఇప్పుడు ఇది ఉడకిద్దాం. పెద్ద మంట పైన కుక్ చేద్దామండి. కాసేపు పెద్ద మంట పైన కొద్దిసేపు ఉడకనిద్దామండి. చూడండి రైస్ ఇలా ఉడుకుతుంది కదా, ఉడికొచ్చింది రైసు. చూడండి రైసు ఉడికొచ్చింది, చూడండి ఎంత చక్కగా ఉడికొచ్చిందో. ఇది ఇంకొంచెం కుక్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎక్కువ కూడా బాగా కలపవద్దు, కలిపితే బాస్మతి రైస్ కదా ఇరిగిపోతాయి. చూడండి రైస్ ఎలా వస్తుందో. మష్రూమ్స్ బిర్యానీ ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్. ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి మంట. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ రైస్ మగ్గనివ్వాలి. ఇలా మనకి దీని మీద వాటర్ పెట్టుకోవాలి కాదు కాబట్టి వాటర్ పెట్టాలి అట్లా. చూడండి ఇప్పుడు ఈ రైస్ కొంచెం చిన్న మంట మీద మగ్గనిద్దాం మనం. చూడండి రైస్ మనం ఇంకా పొయ్యి మీద నుంచి దించలేదు కానీ చూడండి రైస్ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా. చూడండి ఎంత పొడిలాడుతూ ఎంత చక్కగా రైసు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడిలాడుతూ మష్రూమ్స్ బిర్యానీ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది అసలు బిర్యానీ, ఎంత పొల్లాడుతా చక్కగా కుదిరింది ఫ్రెండ్స్, చాలా కుదిరింది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాననే కాదు, మష్రూమ్స్ బిర్యానీ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందాము. మగ్గిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేసుకుందాము. ఇది మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుదాం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అన్నీ పర్ఫెక్ట్ కుదిరింది ఫ్రెండ్స్. తిని చెప్తున్నానని కాదు, తినకుండా కూడా దీని స్మెల్ అయినా దీన్ని చూస్తేనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, మీరు ఇలా చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి చక్క బిర్యానీ ఎంత బాగా కుదిరిందో, సూపర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇగో ఈ బిర్యానీ మష్రూమ్స్ చూడండి, ఇగో మష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బిర్యానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీలోకి కానీ, బంగాళదుంప కుర్మాలోకి కానీ, ఏ మటన్ కర్రీలో కానీ, చికెన్ కర్రీలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.